వాటిని అంగీకరించటమే మొదటి అడుగు. ये सब तकलीफ जब आती है ఈ కష్టాలు మనకు ఎదురైనప్పుడు వాటిని మనం అంగీకరించం. కాబట్టి వాటిని అంగీకరించకపోవడం వలన అవేమీ వెళ్ళిపోవు గదా! వాటిని ఎలాగైనా ఎదుర్కోవాల్సిందే. जब सामना हमें उनसे करना ही है మనం వాటిని ఎదుర్కోవలసి ఉన్నప్పుడు ఈశ్వరుడే ఆ శక్తిని మనకు ప్రసాదిస్తాడు. శక్తి తానంతట అదే వస్తుంది. కానీ మనం వాటిని అంగీకరించకుండా వదిలేస్తే విషయం అక్కడితో ఆగిపోతుంది. దానికి పరిష్కారం ఎప్పటికీ లభించదు. क्योंकि हर तकलीफ का हमें सॉल्यूशन चाहिए। ప్రతి సమస్యను మనం పరిష్కరించుకోవలసిన అవసరం ఉంది. మనం ఎప్పుడైతే కష్టాలను అంగీకరించి వాటి పరిష్కారం వెదకటం మొదలు పెడతామో అప్పుడు ఈశ్వరుని నుండి ఇంకా శక్తి లభిస్తుంది, ఇంకా జ్ఞానం లభిస్తుంది. అందులోనే మన పరిణామం జరుగుతుంది, మన అభివృద్ధి జరుగుతుంది. ఒకవేళ మనం వాటి గురించి ఏమీ చెయ్యలేకపోతే మనమేమీ నేర్చుకోలేం కూడా. కాబట్టి ఆ అవకాశం కూడా కోల్పోతాము. మనమేమీ కష్టాలను మన వద్దకు రావాలని కోరుకోవలసిన అవసరం లేదు. కానీ అవి వచ్చినప్పుడు వాటిని మనం ఎదుర్కోవాల్సిందే. टेक इट एज ए चैलेंज एंड ट्राई टू सॉल्व इट। వాటిని ఒక సవాలుగా తీసుకొని పరిష్కరించడానికి ప్రయత్నించండి. మనం ఎన్ని సమస్యలు పరిష్కరించగలిగినా అంతకంటే పెద్ద సమస్యలు మన ముందుకు వస్తాయని మీరు గమనిస్తారు. ఆ పెద్ద సమస్యలు మీరు పరిష్కరిస్తే అంతకంటే పెద్ద సమస్య పరిష్కారం కొరకు మీ ముందుకు వస్తుంది. చివరకు ఎలాంటి సమయం వస్తుందంటే ఎటువంటి సమస్య ఎదురైనా మీరు దానివల్ల కొంచెం కూడా భయపడరు. ఎందుకంటే ఆ సమయంలో మీరు సమస్యని సమస్యగానే భావించరు. దాని ప్రభావం ఇక మీ మీద ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మీరు మరింత శక్తివంతులయ్యారు.